హాయ్ హాల్ ఈరోజు మనం ఓవర్ రైడింగ్ రూల్స్ గురించి నేర్చుకున్నాం. సో దేనికంటే ముందు ఏంటంటే మనకు ఈ ఓవర్ రైడింగ్ రూల్స్ గురించి అర్థం కావాలంటే ఖచ్చితంగా ఇన్హెరిటెన్స్ గురించి నేర్చుకోవాలండి. సో ఇన్హెరిటెన్స్ గురించి ఐడియా ఉన్న తర్వాతనే ఇది కొంచెం బెటర్ అర్థమవుతుంది. సో ఇన్హెరిటెన్స్ గురించి వేరే వీడియోలో చూడండి, ఆర్ ఇంకా ఇన్హెరిటెన్స్ చూసిన తర్వాత ఈ వీడియోకి రండి. ఓకే, సో ఇప్పుడు మనం బేసిక్గా ఓవర్ రైడింగ్ రూల్స్ గురించి చూద్దామండి. సో ఓవర్ రైడింగ్ అంటే ఏంటిది మామూలుగా మనకి, సో ఏదైతే పేరెంట్ క్లాస్లో ఒక మెథడ్ ఉన్నదో దాన్ని చైల్డ్ క్లాస్లో ఓవర్ రైడ్ చేస్తాం. అంటే మనకు పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ ఫంక్షనాలిటీ వద్దు, చైల్డ్ క్లాస్కి సెపరేట్ కావాలన్నప్పుడు చైల్డ్ క్లాస్లో మనం ఓవర్ రైడ్ చేస్తాం. ఓకే, చైల్డ్ క్లాస్ అంటే ఏంటి, పేరెంట్ క్లాస్ అంటే ఏంటంటే మామూలుగా సో ఏదైతే డిరైవ్ చేయబడుతుందో దాన్ని పేరెంట్ క్లాస్ అంటాం. ఏదైతే డిరైవ్ చేస్తుందో అంటే ఏదైతే క్లాస్ దాన్ని యూజ్ చేస్తుందో పేరెంట్ క్లాస్ దాన్ని డిరైవ్ క్లాస్ అంటాం కదా. సో ఇట్లా, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం క్లాస్ రాశాను బేస్ అనే క్లాసు, ఇందులో మెథడ్ 1 అండ్ మెథడ్ 2 ఉంది. సో ఇంకో క్లాస్ ఉంది డిరైవ్డ్ క్లాస్ అని. సో ఈ డిరైవ్డ్ క్లాస్ ఎక్స్టెన్స్ బేస్ అని ఉంది. సో ఈ బేస్ అనేది పేరెంట్ క్లాస్ అవుతుంది, డిరైవ్డ్ క్లాస్ అనేది చైల్డ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఒక మెథడ్ 1 అని రాశాను, పబ్లిక్ సపోజ్ ఇది వాయిడ్ అని రాశాను. సపోజ్ ఇట్లా రిటర్న్ టైప్ ఉన్నానివ్వండి. సో ఒక క్లాస్, ఇది ఏ అనేది ఒక క్లాస్ అని మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం, బి కూడా క్లాస్ ఉంది. ఈ రిటర్న్ టైప్ అనేది క్లాస్ ఏ, మెథడ్ 1 ఉంది, అండ్ పారామీటర్స్ ఎన్ని ఉన్నాయంటే ఆర్గ్యుమెంట్స్ ఇంటెక్స్ ఉంది. సో చైల్డ్ క్లాస్లో కూడా మనం ఓవర్ రైడ్ చేసేటప్పుడు బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ రూల్ వచ్చేసి మెథడ్ సిగ్నేచర్ సేమ్ ఉండాలి. అంటే మెథడ్ నేమ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఏదైతే పారాంథసిస్ లోపల ఉన్నాయో ఈ ఆర్గ్యుమెంట్స్ అండ్ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ మనం ఏదైతే ఓవర్ రైడ్ చేయాలనుకుంటున్నామో అది ఆర్గ్యుమెంట్స్ సేమ్ ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ రూల్ ఏంటంటే మెథడ్ సిగ్నేచర్ సేమ్ ఉండాలి, ఇంక్లూడింగ్ మెథడ్ నేమ్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో ఇది ఫస్ట్ రూల్. సెకండ్ది ఏంటంటే ఇప్పుడు మన రిటర్న్ టైప్ గురించి అండి. మెథడ్ అంటే ఏముంటుంది, మామూలుగా రిటర్న్ టైప్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ రిటర్న్ టైప్ ఏంటంటే, సో పేరెంట్ క్లాస్లో ఏదైతే రిటర్న్ టైప్ ఉంటుందో దాన్ని చైల్డ్ క్లాస్లో మనం ఓవర్ రైడ్ చేసేటప్పుడు చైల్డ్ క్లాస్లో సేమ్ రిటర్న్ టైప్ లెవెల్ ఉండాలి, ఆర్ దానికంటే తక్కువ అంటే సబ్ టైప్ ఉండొచ్చు అండి. సపోజ్ ఇక్కడ చూడండి, క్లాస్ ఏ ఇచ్చాను, ఇక్కడ పేరెంట్ క్లాస్లో మనకు మెథడ్ 1కి రిటర్న్ టైప్ ఏమి ఇచ్చానంటే ఏ ఇచ్చాను, క్లాస్ ఏ. కింద చూస్తే ఇక్కడ చూడండి, క్లాస్ ఏ ఒకటి డిఫైన్ చేశాను నేను, క్లాస్ బి కూడా ఒకటి డిఫైన్ చేశాను. క్లాస్ బి అనేది ఎక్స్టెన్స్ ఏ అనేది పేరెంట్ క్లాసు, బి అనేది దాని సబ్ టైప్ చైల్డ్ అని. ఓకే, ఇక్కడ చూడండి ఏ క్లాస్ రిటర్న్ చేస్తుంది పైన. సో కింద ఏమి ఉండాలి మనకు, ఖచ్చితంగా ఏ అని ఉండాలి, లేదంటే దానికి సబ్ టైప్ ఉండొచ్చు. అంటే ఇక్కడ రిటర్న్ టైపు ఏ ఉండొచ్చు. ఓకే, రిటర్న్ టైప్ ఏ ఆబ్జెక్టివ్ ఉండొచ్చు, ఏదైనా ఏ రిటర్న్ టైప్ ఏ ఉండొచ్చు, ఆర్ దానికంటే సబ్ టైపు బి కూడా ఉండొచ్చు అండి. సో ఓకే, సో బి కూడా ఉండొచ్చు, అర్థమైందా. ఒకవేళ ఇట్లా రిటర్న్ టైప్ ఇది పెట్టినా నో ప్రాబ్లం, ఎందుకంటే బి అనేది ఈ సబ్ టైప్ అనేది క్యాచ్ చేస్తుంది కదా, నో ప్రాబ్లం. అంటే ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ రిటర్న్ టైప్ ఏదైతే ఉందో అది చైల్డ్ క్లాస్లో ఓవర్ రైడ్ చేసేటప్పుడు మామూలుగా రిటర్న్ టైప్ సేమ్ అని ఉండాలి, దానికంటే తక్కువ సబ్ టైప్ అయినా ఉండాలి. ఓకే, ఇది రూల్ నెంబర్ 2 అండి. సో ఇంకోటి వచ్చేసి యాక్సెస్ మాడిఫైర్. ఇప్పుడు మెథడ్స్లో మనకి ఇంకేముంది, యాక్సెస్ మాడిఫైర్ ఉంది. సో ఇప్పుడు యాక్సెస్ మాడిఫైర్ గురించి ఏంటంటే విజిబిలిటీ అనేది తగ్గొద్దండి. అంటే ఇప్పుడు పబ్లిక్ క్లాస్కి ఏంటి విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది, సో కిందికి వచ్చే వరకల్లా విజిబిలిటీ అనేది తక్కువ ఉండొద్దు. సో ఇప్పుడు మనం అంటే మామూలుగా ఏంటంటే రిస్ట్రిక్షన్ అనేది ఉండొద్దు, విజిబిలిటీ రిస్ట్రిక్షన్ అని ఉండొద్దు. సో విజిబిలిటీ రిస్ట్రిక్షన్ అంటే ఏంటిదంటే మామూలుగా, సో మనకు యాక్సెస్ మాడిఫైర్స్ 4 ఉన్నాయి కదా, ప్రైవేట్, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్ అండ్ పబ్లిక్ అని. సో ఈ ప్రైవేట్కి విజిబిలిటీ చాలా తక్కువ. ఓకే, దీనికి ఇంకా కొంచెం ఎక్కువ, దీనికంటే కొంచెం ఏది ఎక్కువ, పబ్లిక్ అనేది మాకు విజిబిలిటీ ఎక్కువ ఉంది. సో అంటే ఇప్పుడు ఏంటంటే మనకు విజిబిలిటీ పైన ఉన్న దానికంటే కింద తక్కువ ఉండొద్దు. అంటే పబ్లిక్ ఉందనుకోండి, దానికంటే తక్కువ ఏది పెట్టినా, సపోజ్ నువ్వు ప్రైవేట్ పెట్టినా, డిఫాల్ట్ పెట్టినా, ప్రొటెక్టెడ్ పెట్టినా ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, ఖచ్చితంగా పబ్లికే ఉండాలి. ఒకవేళ కింద మీరు ప్రొటెక్టెడ్ పెట్టారనుకోండి, సపోజ్ ప్రొటెక్టెడ్ పెట్టాను ఇక్కడ. ఓకే, ప్రొటెక్టెడ్ పెట్టినప్పుడు ఏం పెట్టవచ్చు, కింద యాక్సెస్ మాడిఫైర్ ఐదర్ ప్రొటెక్టెడ్ పెట్టవచ్చు, ఈక్వల్ అయినా పెట్టవచ్చు, ఆర్ ఇక్కడ చూడండి ఎర్రర్ లేదు, ఆర్ పబ్లిక్ అయినా పెట్టచ్చు, అంటే దానికంటే ఎక్కువ విజిబిలిటీ ఉండాలి. ఓకే, సో ఇది విజిబిలిటీ గురించి అండి. సో ఇంకా ఇంకోటి ఏంటంటే ఫైనల్ మెథడ్స్ అనేది ఓవర్ రైడ్ అని కాదు. సపోజ్ ఇది మెథడ్ 1 అనేది ఇప్పుడు మన కింద ఓవర్ రైడ్ చేసాం కదా. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను ఫైనల్గా చేస్తున్నాను చూడండి. సో ఏదైతే ఫైనల్ మెథడ్ ఉందో అది దాన్ని ఓవర్ రైడ్ చేయాలి, ఇక్కడ ఎర్రర్ వస్తుంది కదా. ఓకే,
సో కెనాట్ ఓవర్ రైడ్ ద ఫైనల్ మెథడ్ ఫ్రమ్ ద బేస్. ఓకే, బేస్ అంటే క్లాస్ అది. సో ఫైనల్ మెథడ్ని మనం ఓవర్ రైడ్ చేయలేము. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి సో స్టాటిక్ మెథడ్స్ అనేది ఓవర్ రైడ్ అవ్వమండి. సో ఎందుకంటే స్టాటిక్ మెథడ్స్ అనేది ఏమవుతుంది, అది కంపైలేషన్ టైంలోనే వాటికి అంటే లుకప్ అనేది అవుతుంది. అంటే దాన్ని కంపైల్ టైంలో మ్యాచ్ చేస్తుంది. ఇప్పుడు ఏదైనా నువ్వు స్టాటిక్ మెథడ్ కాల్ చేస్తే దాన్ని క్లాస్ నేమ్ తోటి కాల్ చేస్తుంది. సో వాటికి ఆబ్జెక్ట్స్ అవసరం లేదు, ఆ కంపైల్ టైంలో లింక్ అయిపోతుంటాయి. సో అందుకోసం మీరు స్టాటిక్ మెథడ్స్ సేమ్ రాసినా బట్ అది ఓవర్ రైడింగ్ లాగా వర్క్ అవ్వదు. ఏదైతే నువ్వు ఆబ్జెక్ట్ తోటి కాల్ చేస్తున్నావో దాన్ని క్లాస్ టైప్ తీసేసుకొని దాంతో కాల్ అవుతుంది. సో అర్థమైందండి. సపోజ్ ఎట్లా అంటే ఇప్పుడు నేను ఒక క్లాస్ ఉంది, సపోజ్ ఏ క్లాస్ ఉంది. ఓకే, సో ఏ క్లాస్లో మెథడ్ 1 ఉంది, రైట్. సో ఏ క్లాస్లో మెథడ్ 1 ఉంది. ఓకే, అండ్ ఇది స్టాటిక్ మెథడ్ అనుకోండి. ఓకే, మెథడ్ 2 ఉంది, ఇది ఇన్స్టాన్స్ మెథడ్. ఓకే, సపోజ్ అలాగే నాకు బి క్లాస్ కూడా ఉంది. ఓకే, బి క్లాస్ ఉంది. సపోజ్ నేను ఒక ఏ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశానండి. సో నేను ఇక్కడ ఏం చేశాను, ఏ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఓకే, సో ఏ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సో రిఫరెన్స్ వేరియబుల్ ఉంది కదా. సో ఈ ఏ తోటి ఇప్పుడు నువ్వు మెథడ్ 1 అనేది ఏలో మెథడ్ 1 స్టాటిక్ కదా. సో ఇక్కడ మెథడ్ 1 కాల్ చేస్తే సో అదేమవుతుందంటే ఏ క్లాస్లో ఉన్న మెథడ్కే వెళ్తుంది. ఒకవేళ మీరు ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూసుకోండి, ఏ ఈక్వల్ టు ఏ న్యూ బి అని రాశాను. సో జనరల్గా ఏంది ఆబ్జెక్ట్ బి, బట్ నేను ఏ తోటి కాల్ చేసినప్పుడు, ఏ తోటి మెథడ్ 1 అని కాల్ చేసినప్పుడు సేమ్ ఇది డైనమిక్ కంపైల్ అంటే జేబిఎం తోటి రావదు. స్టాటిక్ మెథడ్స్ ఎప్పుడైనా కంపైల్ టైంలో అవుతుంది. సో ఏం చేస్తుంది అంటే ఈ క్లాస్ నేమ్ ఏ తోటే ఉంది కాబట్టి డైరెక్ట్లీ ఏ మెథడ్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఇప్పుడు అలాగే ఇక్కడ చూడండి, మెథడ్ 2 ఉంది, మెథడ్ 2 ఉంది, ఇన్స్టాన్స్ మెథడ్స్. ఒకవేళ మీరు మెథడ్ 2ని కాల్ చేశారనుకోండి ఇక్కడ, అప్పుడు ఏమవుతుంది, ఇది కంపైల్ టైం కాకుండా డైనమిక్ టైంలో వచ్చేసి బి మెథడ్ అనేది రన్ అవుతుంది. మెథడ్ 2 అనేది బి క్లాస్లో ఉంది. సో బట్ ఒకవేళ మెథడ్ 1 కాల్ చేస్తే బి క్లాస్లో ఎగ్జిక్యూట్ అవ్వదు, అది కంపైల్ టైం ద్వారా అయ్యి ఏ క్లాస్లో ఉన్న మెథడ్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అంటే స్టాటిక్ మెథడ్స్ కెనాట్ బి ఓవర్ రిడన్. అంటే ఓవర్ రిడన్ కాదు, దానికి ఇంకో వర్డ్ ఉంటుంది, మెథడ్ హైడింగ్ అంటే అన్నాను. ఓకే, సో నెక్స్ట్ ఏంటిదంటే సో మామూలుగా ఇంకోటి ఏంటంటే ఎక్సెప్షన్స్ ఉంటాయండి. సో జనరల్గా ఏంటి, ఇప్పుడు మెథడ్ ఉంది, ఒక పైన మెథడు ఇది థ్రోస్ ఒక ఎక్సెప్షన్ ఉంది అనుకోండి. ఓకే, సో థ్రోస్ ఒక రన్ టైమ్ ఎక్సెప్షన్ ఉంది. ఓకే, సో ఓకే, సో కింద మనం ఏదైతే పైన క్లాస్ ఎక్సెప్షన్ త్రో చేస్తుందో కింద మనం ఇక్కడ మెథడ్ 1 చేస్తున్నాం కదా, ఈ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ ఏవైనా అంటే అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి మనం, అది రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఒకవేళ మనకు ఎక్సెప్షన్ అనేది పైన అంటే ఏదైనా ఒక ఎక్సెప్షన్ ఉంది, అది చెక్డ్ ఎక్సెప్షన్ అయింది అనుకోండి. చెక్డ్ ఎక్సెప్షన్ ఉంటే కింద మాత్రం ఏమి ఉండాలంటే దానికంటే సబ్ టైప్ మాత్రమే ఉండాలి. ఓకే, అర్థమైందండి. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే మనం ఎక్సెప్షన్ గురించి చెప్తున్నాం. సో ఇప్పుడు మనం రూల్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, పైన ఒక మెథడ్ ఉంది, సో కింద దాన్ని ఓవర్రైడ్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఎక్సెప్షన్ గురించి ఇక్కడ ఏ మెథడ్ పైన మెథడ్ ఏది పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ ఏది స్టోర్ చేయట్లేదు అనుకోండి. సో కింద మనం ఏదైతే ఓవర్రైడింగ్ చేస్తున్నామో ఆ క్లాస్లో సో మెథడ్ ఓన్లీ వన్ టైమ్ ఎక్సెప్షన్స్ ఏమైనా త్రో చేయొచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి, పైన మనం ఏం త్రో చేయట్లేదు, బట్ కింద మనం ఒక రన్ టైమ్ ఎక్సెప్షన్ ఎగ్జాంపుల్ ఏంటంటే అరిథమెటిక్ ఎక్సెప్షన్ ఉంది. ఓకే, అరిథమెటిక్. ఓకే, ఇది రన్ టైమ్ ఎక్సెప్షన్. ఎర్రర్ లేదు. సో అంటే పైన ఒక పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ ఏం ఎక్సెప్షన్ త్రో చేయకపోయినా కానీ కింద మనం ఎనీ నెంబర్ ఆఫ్ అంటే రన్ టైమ్ ఎక్సెప్షన్స్ త్రో చేయొచ్చు. బట్ కింద ఏంటంటే ఇక్కడ చూడండి, చెక్డ్ ఎక్సెప్షన్స్ మాత్రం త్రో చేయొచ్చు. పైన ఒకవేళ ఏది త్రో చేయకపోతే, పైన సూపర్ క్లాస్లో అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ ఏది త్రో చేయకపోతే ఓవర్ రైడ్ చేసే మెథడ్, సో కింద దాన్ని ఓవర్ రైడ్ చేసేటప్పుడు చెక్డ్ ఎక్సెప్షన్ అనేది త్రో చేయొచ్చు. ఒకవేళ పైన ఇది ఏదైనా ఒక ఎక్సెప్షన్ త్రో చేస్తుంది అనుకోండి, చెక్డ్ ఎక్సెప్షన్, సపోజ్ నేను ఒక ఐఓఈ ఎక్సెప్షన్ అని రాస్తాను. ఓకే, రైట్. కింద ఏం చేయొచ్చు అంటే
ఐఓఈ ఎక్సెప్షన్ ఉండొచ్చు, లేదంటే దానికంటే సబ్ టైప్ అని ఉండొచ్చు. సో ఐఓఈ ఉండొచ్చు, ఐఓఈ ఎక్సెప్షన్ ఉండొచ్చు, అది దానికంటే ఒక సబ్ టైప్ ఏంటంటే ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది ఐఓఈ ఎక్సెప్షన్కి సబ్ టైప్ అండి, అది చూసుకోవచ్చు మీరు. బట్ ఇక్కడ రూల్ ఏంటంటే, సో ఒకవేళ మనం ఎక్సెప్షన్స్ గురించి వస్తే పైన మెథడ్ ఏదైతే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ ఏది త్రో చేయకపోతే ఒక ఎక్సెప్షన్, కింది క్లాస్లో మనం ఏం చేయొచ్చు అంటే ఓవర్ అయ్యేటప్పుడు రన్ టైమ్ ఎక్సెప్షన్స్ మాత్రమే త్రో చేయొచ్చు. ఒకవేళ పైన చెక్డ్ ఎక్సెప్షన్స్ త్రో చేస్తే కింద దానికంటే తక్కువ ఉండాలి, లేదంటే దానికంటే ఈక్వల్ ఉండే ఎక్సెప్షన్స్ మాత్రమే త్రో చేయొచ్చు. ఇంకోటండి, సో ఇంకో పైన ఇప్పుడు ఏం మనకేం త్రో చేయట్లేము, కింద డైరెక్ట్ నువ్వు చెక్డ్ ఎక్సెప్షన్ త్రో చేయాలనుకుంటే మాత్రం మెథడ్ వస్తుంది, బట్ రన్ టైమ్ ఎక్సెప్షన్స్ అనేది త్రో చేసుకోవచ్చు. సో ఇది అండి బేసిక్గా. అంటే ఎక్సెప్షన్ గురించి మేజర్ ఏంటంటే పైన ఒక పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ ఏ త్రో చేయకపోతే కింద రన్ టైమ్ ఎక్సెప్షన్ త్రో చేయొచ్చు కానీ బట్ చెక్డ్ ఎక్సెప్షన్ చేయాలి. ఒకవేళ పైన ఏదైనా చెక్డ్ ఎక్సెప్షన్ త్రో చేస్తే కింద దానికి ఈక్వల్ అని ఉండాలి, ఇంకొకటి దానికన్నా సబ్ టైప్ ఉండాలి. సో ఇది ఓవర్ రైడింగ్ రూల్స్ అండి. బేసిక్గా మనం ఏం చూసాము ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. సో ఆర్గ్యుమెంట్స్, మెథడ్ నేమ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అంటే సేమ్ ఉండాలి. ఒకటి రిటర్న్ టైప్ ఏమి ఉండొచ్చు అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న దానికంటే చైల్డ్ క్లాస్లో ఉన్న ఓవర్ రైడ్ అయ్యే మెథడ్ దానికంటే ఈక్వల్ అయినా ఉండాలి, పేరెంట్ దానికంటే, లేదంటే సబ్ టైప్ అయినా ఉండాలి. ఇంకోటి యాక్సెస్ మోడిఫైయర్ ఏంటంటే విజిబిలిటీ అనేది తగ్గొద్దండి. అంటే పైన పబ్లిక్ హైయెస్ట్ విజిబిలిటీ దేనికి ఉంటుందంటే పబ్లిక్ ఉంటుంది. పైన పబ్లిక్ చేస్తే దానికంటే కింద ఏది చేరదు కాబట్టి ఖచ్చితంగా కింద పబ్లిక్గా ఉండాలి. ఒకవేళ పైన డిఫాల్ట్ ప్రొటెక్టెడ్ అంటే కింద యూజ్ చేయొచ్చు, ఏది ప్రొటెక్ట్ దానికంటే కొంచెం లెవెల్ ఎక్కువ. సో ఈ ఫైనల్ మెథడ్స్, ఇంకోటి ఏంటి, ఫైనల్ మెథడ్స్ ఓవర్ రైడ్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ మెథడ్స్ ఓవర్ రైడ్ చేయలేదు, బట్ దాన్ని మెథడ్ హైడింగ్ అంటారు ఒకవేళ రాస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఏదైనా మనం ఒక మెథడ్ ఇన్హెరిటెడ్ కాలేదనుకోండి, అది ఓవర్ రైడ్ చేయలేదు, ఆబ్వియస్గా చేయలేదు. ఓకే, సో ఇన్హెరిట్ కానప్పుడు ఓవర్ రైడింగ్ అనేది అది ఉంటుంది. సో ఇది ఇంకోటి. నెక్స్ట్ ఏంటంటే ఎక్సెప్షన్స్. సో ఇది అన్ని ఓవర్ రైడ్ రూల్స్. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా ఇంకా బెటర్ వీడియో చేస్తాను సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్